అవుతుండే. హాయ్ గాయ్స్, మంచి ఒక చీట్ మీల్ తిన్నా. అది ఎందుకు అని అంటే ఆపుకోలేకపోయాడు. యాడ్ చిన్నో లేదో వస్తాడు కలిసి. లెట్స్ డూ ఇట్. అగ్గో వచ్చేసిండు ఆడికన్నా. కానీ ఆడికైనా ఫిజిక్ ఎట్లుంటుంది మళ్ళీ రాడే. రాహుల్ తోడు అయితే సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుండే. హాయ్ గాయ్స్, ఫిఫ్టీన్ డామ్ ఖాళీ రెడీ టు సైకిల్ రైడ్. ఏ మెయిల్ తినేసి గో టు సైకిల్ రైడ్. హాయ్ గాయ్స్, ఈరోజైతే సైకిల్ రైడ్ అయితే పోతుండే. మై పార్ట్నర్ విత్ మై రాహుల్ వర్సెస్ సారీ ఇద్దరం కలిసి అయితే ఒక 10 km సైకిల్ రైడ్ అయితే పెట్టుకున్నాం. ఇవాళ క్యాలరీస్ హెవీగా బర్న్ చేయాలని నిన్న ఒక చీట్ జరిగింది. అందుకే ఇవన్నీ పొద్దున ఇట్లా హెవీ వర్కౌట్ అయింది. దాంతోపాటు 10 km సైకిల్ రైడ్. ఏమైనా చెప్తావు రాహుల్? Hi guys, today evening going cardio workout 15 km. ఏం చేయాలి గాయస్? పంపు సైకిల్లో వాస్తవానికి గాలి లేదు, గాలి మొత్తానికి లేదు. అందుకే పంపు గురించి మా కూతురు నడితే అటే పోయాడు. ఇవాళ చేసిన బుజ్జుకోండి. ఏం చేయాలి ఎప్పుడు రాహుల్? దీన్ని ఇప్పుడు లోడ్ చేద్దాం. లోడింగ్ అవుతుంది. దాన్ని రిలోడ్ చేసి కలిసి తొక్కుడే. ఓకే గాయస్, దాలే వెళ్దాం. ఓకేనా గాయస్? మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే వరంగల్ మేము ఆల్మోస్ట్ 7 months బ్యాక్ పోయినాం. అప్పుడు రైడ్ చేసినుండే వరంగల్ పోయినప్పుడు. మళ్ళీ ఇంతవరకు అయితే ఇక అసలు టచ్ చేయలే, దీన్ని ఇలా ముట్టుకోలే. ఎట్లా అయిపోయింది చూడు గలీజ్గా. ఇగో మొత్తం అన్నీ జంగు వచ్చేసినాయి. జంగు వాస్తవానికి శరీరం ఇట్లా అంటారా బాబు. ఏదైనా వాడుకోవాలి, వాడకపోతే మూలపడ్డట్టు. అందుకే మా కొడుకు చూసిండ్రా, మా కొడుకుని గట్టిగా వాడతాడు సైకిల్ని. అది ఎవరు అనుకుంటారు? దేవన్నది. దాన్ని వాడి 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 చంపేసిండు. దాని అంతేందో విశేషం కొడుకు అయితే. గాయస్, ఇది శివయ్య టెంపుల్. అన్నంతుంది 60 అడుగులు ఉంటుంది. గుట్టపక్కన ఉంటుంది సురేంద్రపురి అని. 60 అడుగులు, 25 అడుగుల శివలింగం. కానీ లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది. జై శ్రీరామ్. టైం అయితే 5:40 అవుతుంది. కరెక్ట్గా వెళ్ళి 10 minutes అవుతుంది. గాయస్, అసలు వాస్తవానికి బుడ్డోడు ఎందుకు గుర్తొచ్చిందంటే నేను తెలిసి ఒక చీట్ మీల్ తిన్నా. అది ఎందుకు అని అంటే ఆపుకోలేకపోయినా. ఇట్లా రైస్ కొంచెం తక్కువ ఉండే, అందు గురించి అని చెప్పి ఒక చీట్ మీల్ తిన్నా. మా ఇంట్లో వద్దానంటే ఎంత వద్దనా దేవుని ప్రసాదం అని చెప్పి ఓ స్వీట్ తినిపించారు. ఆ స్వీట్ వల్ల ఏం చేసిన, మీ అమ్మ నాకు నా రూల్స్ని బ్రేక్ చేయడం అసలు ఇష్టం లేకుండే. ఆ బ్రేక్ చేసినందుకు నాకు నేను ఇంత పనిష్మెంట్ ఇచ్చుకున్నా. పొద్దున వర్కౌట్ ఇట్లా హెవీ చేసిన, హై ఇంటెన్సిటీ చేసిన. 1000 స్కిప్పింగ్ ఆడినా. ఇంకా దాంతోపాటు ఒక 25 minutes కార్డియో చేసిన. ఒక 100 పుషప్స్ కొట్టినా, 100 పుల్అప్స్ కొట్టినా. అన్నీ సపరేట్ వేరియేషన్స్. మళ్ళీ దాంతోపాటు స్క్వాట్స్ ఒక 150 కొట్టిన. గూటం కొట్టిన, చినిగిపోయింది. ఇవాళ నిన్న తిన్నది ఇలా ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో అయితే చెట్టుకొచ్చిన. గుర్తు రావాలి దేవన్న ఇవన్నీ. ఈ హైవేలన్నీ మర్చిపోయినాం. మళ్ళీ దొక్కేటప్పుడు గుర్తు రావాలి ఖచ్చితంగా. సాయిలు
ఏడున్నాడు తమ్ముడు? కలుద్దాం. ఆ కొడుకు ఎత్తుగడ్డ వేసినప్పుడు ఎత్తుగడ్డ మీద సైకిల్ ఎక్కినప్పుడు తీసాలి, జల్దీ వెళ్ళిపోతూనే ఉండు. కనిపించాడా మా కొడుకు? ఎట్లుండో చూపిస్తాము. లెట్స్ గో, లెట్స్ గో బేబీ, లెట్స్ గో. నిజం చెప్పాలి, రావాలి ఇప్పుడు. స్పీడ్ వద్దాం ఇద్దరం. లెట్స్ డూ ఇట్, లెట్స్ డూ ఇట్. ఆ స్పీడ్ వద్దాం. అంత స్పీడ్ నాకు సరిపోదు బిడ్డ. నువ్వు చెప్పు ఎంత స్పీడ్ పోమో. హార్ట్ బీట్ పెరుగుతుందా? ఎందుకు? నా హార్ట్ బీట్ ఆల్రెడీ ఆన్లైన్ ఉంటుంది బిడ్డ. సైకిల్లో డౌన్ చేయలే ఉంటుందా అలా వాచా? ఎన్ని క్యాలరీస్ బర్న్ అయింది చెప్తాడు. మా కొడుకు డెడికేషన్ ఎట్లుంటుందో తెలుసా? మినిమం హై ఇంటెన్సిటీ, కాకపోతే హై క్యాలరీస్ ఉంటాయి. టెన్షన్ తీసుకోకూడదు, ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తారు లాస్ట్ వరకు. ఇంకా 85 days ఉంది. వర్షం పడుతుంది, అది చూద్దాం ఎట్లయితుందో. బరాబర్ మేము స్టార్ట్ చేసిన లొకేషన్ నుంచి అయితే ఈ ఆర్చ్ దగ్గరికి 5 kilometers ఉంది. మళ్ళీ దిస్ ఈజ్ రిటర్న్ టైం. ఎవరు మాట వింటారండి. రైట్ 5 reverse ఇక 5 kilometers 49 అవుతుంది. ఓ మీ డాడీనా? సూర్యలే పెట్టారండి. నన్ను చూసిడా? ఎంత కష్టపడుతున్నావు అని బాధపడుతుంటుండ్రు రాహుల్. కాదు మరి మిగతాలు నీ అంత డెడికేషన్ ఎవరు వేస్తలేరు బిడ్డ. నీకంటే ఎక్కువలా ఉన్న వాళ్ళు ఇట్లా ఉన్నారు, కానీ నీ అంత డెడికేషన్ ఎవరు లేదు. ఇప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చినట్టే నువ్వు తెలుసా? నిజంగా మంచి అయినా రాహుల్ మధ్యలో. మంచి అయినా రాహుల్ అంటే ఇంకొక 4 kilometers. ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి? 120 calories, 25 minutes. 25 minutes అయితే 120 క్యాలరీస్ అయితే బర్న్ చేసినాం. Heart rate 150. హార్ట్ బీట్ 150 పోయింది మా బుడ్డని. పోతేప్పుడు జర సుఖం అనిపిస్తా. మెల్ల స్టార్ట్ అయిపోయింది. ఎత్తుగడ్డ ఉంది, ఈ ఒక్క ఎత్తుగడ్డ దిస్తే కొంచెం రోడ్ క్లియర్ అన్నట్టే. కానీ సైకిల్ అంటే మస్తు లవ్ ఉండే కాదు. మనం మేము వరంగల్ వేసినప్పుడు అయితే పెద్ద పెద్ద టూర్లు ట్రిప్ వేసి ఉన్నాయి అనుకున్నాం, ప్లాన్ వేసినాం అన్నయ్యనే. ముందు పోదాం, ఎట్లా రీచ్పెట్టం లేదు. పక్కా అనుకున్న పనులన్నీ చేద్దాం, కాకపోతే లేట్ పోస్ట్ పోన్ అవుతున్నాయి అన్నీ. రైట్, కొడుకైతే వారికి రెడీ అయిపోయాడు. ఎట్లుందో ఎవడు ఫుల్ హైట్. కొడుకు రోజు 10 kilometers వస్తాడు ఈజీగా. రెగ్యులర్ వస్తాడు ఆయన. నేను ఇవ్వాలనే చేసినది దీన్ని వాస్తవానికి. రాహుల్ అయితే డైలీ 10 km సైకిల్ రైడ్ అయితే వస్తాను. రోజు ఆడి వరకు వచ్చి రిటర్న్ అవుతాడు. వెదర్ కూడా గాయస్ చెప్పింది. గణేష్ నిమజ్జనం వస్తే
ఇట్లా చెరువులన్నీ మా దగ్గర అయితే నిండిపోతాయి. మీ ఊర్లలో ఇట్లా నిండితే కామెంట్ అయితే అవుతుంది. చెరువులో ఆల్మోస్ట్ సగం తెలంగాణనే నిండిపోయింది పాపం ఈ వానలకి. బైక్ నడితే ఏం మజా ఉంటుందో కానీ వాస్తవానికి అయితే సైకిల్ అయితే ఫుల్ మజా. ఎందుకో చెప్పాలా, మనము ఓ ఎత్తుగడ్డ తొక్కిన తర్వాత ఓ ఇట్లా తొక్కకుండా దిగితే ఎట్లుంటుంది తెలుసా, ఆ సుకూన్ అయితే మస్తు అనిపిస్తుంది. ఇట్లా నేను ఇట్లా సుకూన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. హార్డ్ ఉన్న దగ్గర తొక్కి 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 మనకు 1 కిలోమీటర్ ఇట్లుంటే ఫ్లో ఉండే, అబ్బా ఏమనిపిస్తుంది తెలుసా, ఫీల్ అయితే మస్తు అనిపిస్తుంది. ఆహా సేటు చూడు సేటు యాడ్ అలిచిన్నో లేదో వస్తాడు ఎల్కల్లిచ్చి అట్లుంటుంది. భగవంతుడు పంపిస్తాడు. యాడ్ అలిచిన్నో లేదో వస్తాడు ఎల్కల్లిచ్చి. ఎందుకు ఆయనం రాహుల్, చెప్పు బిడ్డ ఎందుకు ఆయనము? మా కొడుకు సిగ్గు ఆడుతున్నాడు. తమిళ ఫోటో దిగడానికి అయితే ఆయన ఉండే, దాంతోపాటు కొన్ని వాటర్ ఇట్లా వేసుకున్నామని. మా కొడుకే ఇలా కెమెరా ఫోటోగ్రాఫర్ అన్నీ ఇలా అయిన సెట్టింగ్ అంతా. లెట్స్ డూ ఇట్. అగ్గో వచ్చేసిండు మా ఆర్కేనా అయితే ఇట్లా వచ్చిండు ఎంట్రీ. రాయర్ వరకు వేస్తుండే అన్న మెల్ల, రాయర్కి వెళ్తుండే వాగి వేస్తున్నావు అలా. గుడ్ జాబ్. నేను కొనుక్కోవడమే అట్లా కొనుక్కున్నా. మా ఆర్కేనా వచ్చాను. ఇంకో సైకిల్ ఇట్లా రెడీ అవుతుంది టీంలో. మళ్ళీ దాన్ని ఇట్లా చింటూ బేబీ సైకిలే అది, రెడీ దాన్ని వేపిస్తా. నువ్వు రెడీ ఉన్నావు ఇప్పుడు నెక్స్ట్. అందుకే ఆర్కేనా సన్నాహాలు వేస్తాడు. సానికి అయితే ఆర్కేనా కలిసింది గాయస్. ఆర్కేనాతో అయితే ఎప్పుడైనా మాకు ఫుల్ మజా అని అంటే మజా ఉంటుంది ఆర్కేనాతో ఏడిపోయినా. కానీ మధ్యలో మస్తు రైలు మిస్ అయిపోయినాయి. ఇవ్వాలి ఇప్పటి నుంచైనా చూద్దాం. ఈ 60 days ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఓ మంచి రైడ్ అన్న పెట్టుకోవాలి. ఒక 2-3 days అట్లా పెట్టుకుందాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం గాయస్. సురేంద్రపూర్ దానికి వచ్చేసినాం. తమిళ గురించి ఆగడం వల్ల లేట్ అయిపోయింది, లేకపోతే ముందే వచ్చేస్తుండే. ఓకే గాయస్, కానీ ఆడికైనా బిజీకి ఎట్లుంటుంది మళ్ళీ రాడే బాడీ బిల్డర్. ఇప్పుడు ఏం కాలేనా, ఇప్పుడు మళ్ళీ తగ్గిండు. 8 కిలోలు తగ్గిండు. 8 కిలోలు తక్కువ అయిపోయాడు. అన్న సైకిల్ దొక్కేటోళ్ళకి చిన్న సందేశం మళ్ళీ ఒకసారి చెప్పాలి మీరే. మా చిండు బేబీ సైకిల్ అన్న ఆడికన్నా పాత వీడియోలో గుర్తున్నాయిగా. అదే నెక్స్ట్ లెట్స్ డూ ఇట్ బేబీస్. ప్రభాస్ లాగా అవుతారు ఇట్లా. కాకపోతే మంచి మదిలి మాస్ ఉంటేనే అవుతారు, గుర్తుపెట్టుకోరు గాయస్. ఓకేనా గాయస్, రైడ్ అయితే ఈరోజు ఇప్పటివరకు కంప్లీట్. మా ఆర్కేన్ అయితే మంచి గెలిచాడు, మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. కానీ రైడ్లో మళ్ళీ షురూ చేసేద్దాం. ఏమి ఇచ్చిండు బిడ్డ? ఓకే గాయస్, కలుద్దాం నెక్స్ట్ రైడ్లో అవుతుందో
నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది, కాకపోతే రైడ్ మాత్రం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇక. కానీ పోదాం, మంచి రైడ్ వేద్దాం. ఈ వినాయక చవితి అయిపోయినాక ఒక డే వేసుకొని వేద్దాం. ఓకేనా గైస్, బాయ్ అండ్ నెవర్ గివ్ అప్.